31 వచ్చే సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు ₹1 ఉండదు జేబులో. ఇలా చికెన్ తినాలి ఎట్లా వేసి, అవ్వయ్య కాలు మొక్కైనా తినాలి, ఖచ్చితంగా తినాలి ఇవాళనైతే. లేకపోతే ఈ సంవత్సరం మొత్తం చికెన్ గండమే ఉంటది. నేను ఎటు పోతా నీకెందుకు? అయ్యో చెప్తా ఇట్లా నీ చెప్పులు అరుగుతా లేకపోతే నీ పానం ఇట్లా అరుగుతా అవరలాడి కట్రోత మీద తెచ్చినానుకో కార్యమలి సాలే. చెప్పు గిప్పన్నా అనుకో చెవుతుంటలు వలి చెప్పి కాలే. ఓ పిల్ల గట్లనే మాట్లాడేది, పెద్దలే చిన్నదా నీకు? నేను ఇట్లే మాట్లాడతా, నీకెందుకురా? నేను యూత్ కూర్చునేది బాగా మాట్లాడుతున్నావు, నీకు అవసరమారా? కర్మను కర్మ తెలిసి కాలుతుందని ఇచ్చుకున్నట్టు అయిపోయింది. గట్లా పిల్లగా పిల్ల అన్నావు అనుకో పిలుస్తాంతా. నాకు పేరుంది, ఊరుంది, పిలిస్తే పేరుతో విలువ లేకపోతే లేదు. చీని అవ్వ పిల్లని పేరెంట్ పిలిస్తాను ఇచ్చుకున్నట్టుంది. నడువు వీడికెళ్ళి. నడవపోతే నాట్యం చేస్తున్నానా? నాట్యం చేస్తున్నానా? బాగా మాట్లాడుతున్నాయి నువ్వు. వెనకాడికి నీ ఆశ ఉండేదనట, పిలిచి పిల్లనిస్తే కులం తక్కువ అన్నమాట. పెద్ద చిన్నదారా పోరా ఈ సిరి అనుకో. అందరూ పొలాలు దిగబడాలి, అర్థమైందా? ఏంది మరి మాట్లాడపోతే? మీరు చిన్న పొలాన్ని వేసి ఆడుకుంటారా? గట్లా పిల్లగా మేము 30 దావా చేసుకుంటున్నాం, నువ్వు ఇట్లా మా దాంట్లో కలుస్తావు వచ్చి అని అడుగుతున్నావు అంతే. ఇదేదో ప్లాన్ మాకు కొద్దిగా పనిచేస్తట్టు. వీళ్ళంటే మెల్లగా కలవాలి, ఎట్లా పైసలు లేకున్నా ఇలా మెల్లగా గూకాలి పని చేస్తుంది. గట్ల కాదే అన్న, కోపం కాదు. నేను గట్ల అందుకంటనే. అరే ఇవరాక గట్టిగా మాట్లాడగాలేదు అన్న. నరన్నేళ్ళు నాలుకే ఎన్న మాట్లాడతా గవాని పట్టించుకుంటారానే అన్న. నరన్నేళ్ళు నాలుకే ఎన్న మాట్లాడతా గవాని పట్టించుకుంటారానే. ఎందుకు పిలిచినట్టు ఇప్పుడు? ఏదో ఓంతి చిన్న పిల్లాడు మన దానికి దీనికి మనకు పిస్తాడు, ఇంత వీళ్ళు తీసుకొస్తాడు, థమ్స్అప్ లో వింతలో పట్టుకొస్తాడు. చిన్నపరం లెక్క మాట్లాడుతాడు మరి. ఇక ఓంతి అంటుండు కదా నరన్నేళ్ళు నాలుక మాట్లాడతాడు. ఓంతి ఇడిచిపెట్టు ఇకంతి తప్పైందని చెప్పు మరి. తప్పు చాలా అన్న. సరే కానీ మరి నువ్వు ఏం తెచ్చుకుంటావురా? మాయపడతా అంటున్నావు అన్న. థమ్స్అప్ వేసుకుంటేనే మన అందరికి బోల్పాలు ఇస్తారు, అవన్నీ నేనే తెత్తీయే. మరి నీకు పైసలు ఎక్కడ ఉన్నాయరా? వాళ్ళు ఇస్తారు ఉద్దరా? నేను ఉద్దరు తెత్తనే, నేను దాంట్లో ఎక్స్పర్ట్. నేను అన్ని తెస్తా, పట్టుకొస్తా. అరే ఇది మీరే నమ్ముతారు, నాకు డౌట్ ఉందిరా కొంచెం. తెచ్చుకుంటారా మరి ఆల్సమన్నాడు చూడే మనోడే. సరే కానీ అరే మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలరా, ఓకేనా? ఎట్లా మన దగ్గర పైసలే మనకి ఇద్దరు ఇస్తారట. ఉన్న సమయం తానిపోతే అలా బీరు కూడా దొరుకుతాయి కదా. అంతే, ఆయన పేరు చెప్పాలి, కథం తెల్లరే కొట్టాలి. రోజులంటే ఆయన పేరు చెప్తాం, కథం. అలా ఇంటికి రానియదు. మనకి ఇప్పుడు గిన్ని మీరు మాటలున్నాయారా? సరేనా? నవ్వుర్రి పని చెప్పురు, బీడికి సరే ఆమె చూసుకుంటా అది అని చెప్పురు. సరేనా? తెల్లరే వారు మన బద్దలు వాషం కదా. మీరు చెప్పిన నిజంగానే మంచోడు పిల్లగాడు, మంచోడు మనిషి. పోందా మరి చెప్పిన పని చేస్తావా? అన్ని చేస్తా. అరే మీరు చెప్తేనే ఒప్పుకుంటున్నా, ఇప్పుడు చేస్తా అన్నాడు. మంచోడు చేయకపోతే ఇదే చెట్టు కట్టే. అదే మరి ఏది చెప్తా చేయాలి. సరే సామాన్లు భీమాలు అన్ని తేవాలి. అరే ఇక నువ్వు ఏం తెస్తావు కానీ ఇగో ఫస్ట్ అయితే పోయి నువ్వు మాల మసాలా తీసుకురా, సరేనా? అది కూడా నాకు చెప్పాలా? అమ్మ అన్న అడిగితే తెచ్చుకోపోరా అంటది. మరి అదే ఆడికైనా కాగితం మీ అబ్బాయికి ఇట్లా మా పేరు చెప్తావా? గట్లని చెప్తానే. అరే మన ఇద్దరం కోడిపోదాం, సరేనా? నేను లేరా అన్నీ నాకు చెప్పన్నా, నేను తీసుకురానా? అరే నువ్వు పోయి గంజులు లేపో, ఓకే మన ఇద్దరం అడిపోయేద్దాం. అరే నువ్వు సామాన్ మొత్తం తీసుకురాలి, సరే? పోరి ఎక్కడ అక్కడ పోయి టక్కర్ రా పోరి. రాక ఒక్కసారి వస్తుంది 31. మేము ఇలా దావా చేసుకున్నాం, నాకు పైసలు కావాలి, చికెన్ థమ్స్అప్ తెచ్చుకుంటాం. ఏంద్రా పైసలు కావన్నా? గింతంత లేవు, 31 దావా చేసుకుంటావా? పైసలు అబ్బాయి ప్లీజ్, నువ్వు గిట్ల ఇప్పుడు చెప్పినా అనుకో ఇల్లంతా అంగడంగడి చేస్తా. ఏంద్రా అంగడంగడి చేస్తావా? కైకిల మీద పైసలు ఇంకా రాలేవు, ఏమన్నా అవసరం ఉంటే తెచ్చుకోపోతున్నా చెప్పి. నువ్వంటే పైసలు ఎత్తున్నావు, నాకు పైసలు అవసరం ఉంది, నాకు కావాలి. నీకు కూడా పైసలు కావన్నా? ఆడంటే వాడు నీకెందుకే పైసలు? అంటే ఆయన 31 కానీ మాకు 31 కాదు. ఇప్పుడు నేను నా నెంబడే పోతా. నువ్వెందుకు ఇప్పుడు మాయంబడి? అమ్మ నువ్వన్నా చెప్పేదానికి అబ్బాని. ఇప్పుడు నన్ను తీసుకోకపోతే నువ్వు మొన్న డబ్బలకెళ్ళి పైసలు తీసిన అమ్మకి చెప్తా. ఇప్పుడు గదంతా ఎందుకు కానీ పోయిందా?
లేడా? లేడు, ఎటువంటి ఊరికే మరి మా అమ్మ అన్నకు సామాన్ చెప్పిందిగా చికెన్లకు కావాలి, ఒక 2 కిలోల మందం కావాలి. ఇప్పుడైతే 2 కిలోల మంది ఇయ్యనా? సరే కాతుందటగా మాది, రాసుకుంటా. అందులో రాసుకోమన్నది. ఏదంటది ఇవన్నది? ఏదో అడిగితే అది ఇస్తా, మీ ఎటు పోతాయి పైసలు. అన్న చికెన్ ఉందా అరే? ఉందన్న ఎంతగానే 3 కిలోలు కావాలి. ఉంటే సరిపోతుందా? సరిపోతుంది, మంది కొంచెం తక్కువ వస్తారు. అంతేనా? సరే ఎంతనే రేటు? 300 తక్కువనే పడి ఇంకో దగ్గర ఎక్కువ తీసుకోరి. 300 తక్కువనే అంటుండే ఇంకా. కొట్టు 3 కిలోలు అయితే. సరే కొడుతున్నా. చికెన్ అయితే తీసుకుంటున్నా మరి చికెన్ తీసుకుంటున్నాం, అటు పోతాం, మళ్ళీ అటు పోతే ఇటు రాం కదా, మరి మంది ఎట్లండి మనకు? పైసలు నా దగ్గర నా దగ్గరలే, వాళ్ళ అమ్మ చెప్పిందా దానికి దుకాణంలో ఏం కావాలంటే అవి తీసుకపోమ్మని. సరే మెల్లవు, సరేనా? వాళ్ళ అమ్మ పేరు చెప్పు, మళ్ళీ నీకు తెలియదు. సరేనా? సరే, ఏం అవసరం ఉన్నా మొత్తం పట్టుకురా. కాటన్ బీర్లు పట్టుకురా, థమ్స్అప్లు కూడా పట్టుకురా. ఆ దుకాణంలో కాస్తుందండి, నేను మొత్తం పట్టుకొస్తా. పట్టుకురా, మళ్ళీ నీకు తెలియదు, లొల్లి అవుతుంది. సరేనే, పో నువ్వు నడు. పోతున్నా మరి. అరే తీసుకున్నారా సామాన్లు? తీసుకున్నావే? మరి ఒక సామాన్ తక్కువైందిరా, తీసుకోపో. నీ పేరు మీద తీసుకుంటా మరి. తీసుకోపో, అంత పని. సరే మరి తీసుకుంటా. తాత మనోడే ఏం కావాలో నీయు మనం రేపు ఖాతాలో వేసుకుందాం, తగ్గేలేదు. సరే సరే ఇస్తా, రేపు చూసుకుందాం మనం. పో, ఇద్దరు పో. ఇలాగా ఉన్నదిరా నీకు, దుకాణం మొత్తం ఉంటా ఇప్పుడు నేను. తాత చెప్పిండు మనోడు, ఒక బీర్లు, 1 లీటర్ థమ్స్అప్. పట్టి అవి పోయి మిరపకాయలు పోయి ఉత్తానే ఉంటుందా? కత్తి అన్న చేతిలో పెట్టి నన్ను యుద్ధం చేయమంట నేనేం చేస్తా? కత్తి అన్న చేతిలో పెట్టి నన్ను యుద్ధం చేయమంట నేనేం చేస్తా? తింటావా ఇంత పల్లెడు? తింటావా ఇంత పల్లెడు? కనబడుతుంది, వాళ్ళు దట్టు ఉన్నారు, వాళ్ళు పక్క ఉన్నారు. చికెన్ అయిపోయినాడు. ఎత్తరా? చూడు అయిపోయినా గోసులు అన్ని అయిపోయినాయి. అప్పుడు మాకు ఆకలి అవుతుంది, మీ లొల్లి తర్వాత కానీ మాకు ఆకలి అవుతుంది అనుకో. మీకు 2 కిలోలు అంటే కానీ చాలా తింటున్నైతే ఫస్ట్ పని అయితే కాదు. ఇది అంటే కుతుంది ఎత్తా కిలోలా, ఇంకోసారి అట్లా కుతాయి. నా దగ్గర ఒక ప్లానింగ్ ఉంది, అలాగే చెప్పద్దు. ఇప్పటి నుంచి వాళ్ళు బాగా మాట్లాడుతారు. ఏం చేయాలని చెప్పాలి, దొంగ అని చెప్పారు. వారి కళ్ళకి మొత్తం గంతలు కట్టాం, వాళ్ళని దింపిద్దాం. దింపించిన తర్వాత వాళ్ళు అన్నిటి తిరుగుతారు. ఉన్నంత కథం చేద్దాం. వాడు ఫస్ట్ ఏం మాట్లాడినాడు బుల్డోజర్ గాడు, నీదేందన్నా అదేందన్నా అన్నాడు కదా. ఇప్పుడు చూసినాము ఇవి అవి అలా తెల్లారా లాభ చెప్తుంది సంగతి. సరేనా? సరే ఓకే. అరే చిట్టి, ఇగో మనం కూర సేపు ఒక ఆట ఆడుకున్నాం, సరేనా? ఆడతారా? మరి ఎవరికి దారి ఇగో ఏమాట అంటే కళ్ళ గంటలు పట్టుకోవాలి. ఒకవేళ మమ్మల్ని ముట్టించుకున్నారు అనుకో, మీకు ఇష్టమైన జ్యూస్ తెప్పిస్తా. మీకు ఇష్టమైన జ్యూస్ ఏంటిది? మజానా? ఎన్ని లీటర్లు? 1 లీటరా? మరి మేము కలిసినాం అనుకో, మాకు సోడా తెప్పియాలి. సరేనా? ఆట ఓకేనా? రారి కళ్ళ గంతలు కడతాం. మీరు ముగ్గురు మమ్మల్ని దొరకాటారు అనుకో, మీకు ఏదంటే అది మేము తెప్పిస్తాం. సరేనా?
3 కేజీలు తెచ్చినాం మనిషి కింద చంపినాం ఇప్పుడు వచ్చినాక వాళ్ళకి ఏర్పడుతుంది ఆగు ఎట్లయితే వాళ్ళకైతే కూర ఉంచలేము అది సాలిగా దారి అయిపోయింది దారి మీకు ఉన్నది అయిపోయిందా నేను తెచ్చుకోపోరావు కదా ఉన్నాయో మీరు కూర్చోరు నేను చెప్తా కూర్చోరు వేసుకోరు మీరు చికెన్ అంటే బాగా ఇష్టం నీకు సరిపోయిందారా తింటున్నాం ఇక మీరు రాకపోతే అంత ఆడుతురని ఆడుకోమని కూర ముచ్చట పక్కన ముందు ముక్కలేవి ముక్కలాట చెప్పురా అయ్యో అయిపోయిందా కూర ఇప్పుడే సామాన్లు తెప్పించి కూర అన్ని తెప్పించి కూర ఇంట్లో కూరనే లేదు 3 కిలోల ముక్కలు అన్ని మీరే తిన్నారా ఇప్పుడు నేను అది ఎట్లా కట్టుకోవాలి నేను ఏం తిన్నాను కట్టాలి ఇప్పుడు నేను మా అమ్మకి ఏమని చెప్పాలి ఇలా ముక్కలేవే లేవు మా మమ్మీకి చెప్తా నేను నీ పేరు చెప్పుకోపు 3 కిలోల ముక్కలు చికెన్ ఎంత మీరే తిన్నారు కాయ్ మంచిగా ముగ్గురే అవురా నిన్న మొన్న ఏమంటివి నువ్వు నువ్వే మాట్లావి ఇది కాదు పిల్ల ఇంతకన్నా ఎక్కువ చేస్తా వాళ్ళ చెప్పకుండా చెప్పుకోబో నడు ఇప్పుడు ఎట్లా ఒక్క ముక్కనైనా అయినపోతే గంట సామాన్ వంకొచ్చు మరి నేనేమైనా తిన్నానా తిందామని ఆశపడుతుంది ఇప్పుడు ఏం తింటాం ఇంకా నేనత్తా అంటివి ఇప్పుడు మమ్మీ ముంగట మన ఇజ్జత్ పోతుంది చూడు ఇజ్జత్ కాదు ఇప్పుడు కోదండ ఎక్కిస్తుంది ఇప్పుడు ఎంత బిల్లు అయిందో పిల్లలు సామాను కచ్చేయకుండా ఆయన మరి పైసలకు అయితే ఒకసారి అయితే ఫోన్ అయితే చేసి చూస్తారు. హలో అవ్వా నిన్నటి పైసలు మరి ఏ పైసలు ఇవాళ కావాలి కదా పైసలు ఉన్నట్టు కాతాయి పిల్లలు వచ్చి ఏ పని చేశారు 3,500 అయినాయి గనిగానం చేసారు ఏమేమి తిన్నారు ఏమేమి చేసారు ఇక ఊళ్ళో మళ్ళా కొండేయండి ఇంకో పిల్లాన్ని తోలిండు మరి ఆ పైసలు ఆయనకి అని చెప్పిన వాళ్ళే మళ్ళీ ఇట్టి వాళ్ళు పిల్లలు తోలి పంపిస్తుంది ఇక ఎన్నో మా కొడుకుని అడిగినాక పంపిస్తా అవరా తమసవులు కొనుక్కోమంటే గనిగానం ఏమిటి చేసినట్టు ఎక్కడికి వేస్తాయి అనుకుంటున్నా పైసలు నేను చేయలేదు చేయకపోతే ఎక్కడికే కట్టాలి మరి నేను బాగా వేయలేదు నీకు భయం ఇంత భయం లేదు చెప్తే మొత్తం ఏమీ లేదు. అంతగానే అయిందా బిల్లు అటు చికెన్ తినపోతే థమ్స్ అప్ తాగపోతే ఇవాళ ఇంట్లోకి లేదు ఇంట్లోకి పోతే పొట్టు కొట్టబట్టే ఇవాళ ఈయనే ఉండడు ఇక అయినా కానీ ఇంకా షేట్ ఎట్లా ఇచ్చిండు తాత మనోడే ఏం కావాలో నీయో మనం రేపు ఖాతాలో వేసుకుందాం తగ్గేలేదు బా నన్ను ముంచి తిరిగారా